ముఖ్యంగా నేను అందరికీ కోరేది ఏంటంటే, ఎందుకంటే మనం రోజుకొకటి చూస్తున్నాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజుకొకటి చూస్తున్నాం. నేను అందరు తల్లిదండ్రులకి చేతులు జోడించి నమస్కరించి ఒక విషయం అడుగుతున్నాను. మన పిల్లల్ని మనం బయటకు పంపించేటప్పుడు ఆడపిల్లలకి ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో, సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి, తోడుతో వెళ్ళండి, తెలిసిన వాళ్ళతోనే రండి అని ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో, దయచేసి మన బిడ్డల్ని మగపిల్లల్ని బయటకు పంపించినప్పుడు కూడా అంత జాగ్రత్తలు చెప్పండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆడపిల్లల్ని మీ సోదరుల్లా చూసుకోండి, వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి, వాళ్ళని కామెంట్ చేయొద్దు. వాళ్ళతో మన ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారో బయట ఆడపిల్లలు అలాగే అని చిన్నప్పటి నుంచి మన పిల్లలను మనం పెంచుకుంటూ వెళ్తే ఇలాంటి ఒక దుర్మార్గమైన సంఘటనలు మనం చూడకుండా ఉంటాం. ఎందుకంటే మొన్న జరిగిన వైజాగ్ ఇష్యూ కానీ, నిన్న జరుగుతున్నటువంటి అక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్న ఇష్యూలన్నీ కూడా మనం చూస్తున్నాం. పిల్లలు 16, 17, 18 ఏళ్ళ పిల్లలు, మగపిల్లలు. ఇట్లాంటి పిల్లలు కూడా చూస్తే అంటే ఇంట్లో కూడా కొంతమంది పిల్లలు డ్రగ్స్ ఉపయోగించడం కానీ, గంజాయి అట్లాంటి వాటి మీద కూడా ఉక్కుపాదం మోపి అందరికీ తెలుసు. డ్రగ్స్ వద్దు బ్రో అని లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఒక నానుడితో ముందుకు వెళ్తున్నాం. దానికి కూడా నేను కూడా ఒక కమిటీ మెంబర్నే. మేమన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇంకా కొంతమందిలో ప్రజల్లో మార్పు వస్తేనే మేము ఎన్ని చేస్తున్నా, మాకు సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నాను, ఇంట్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకేలా పెంచండి, ఒకేలా విద్యాబుద్ధులు నేర్పండి, ఒకేలా జాగ్రత్తలు చెప్పండి. కాబట్టి అప్పుడే బయటకు వచ్చి వెళ్ళొచ్చినటువంటి పిల్లలకి రక్షణ భద్రత ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా భద్రంగా ఉంటారు, భరోసాతో ఉంటారు, వాళ్ళకి రక్షణ పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఇంకేమైనా ఉంటారు మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు.